నాగేశ్వర్ గారు నమస్కారం. సో ప్రజలకు అర్థమయ్యేలా వార్షిక బడ్జెట్ ఉండాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సార్. ప్రజలకు అర్థమయ్యేలా అంటే ఎలా ఉండాలి అండ్ రేవంత్ కొత్త బడ్జెట్ ఎలా ఉండాలి? రేవంత్ రెడ్డికి తొలి బడ్జెట్ కొత్తగా ఏమి ఉండదు. బడ్జెట్ ఎప్పటి నుంచో అదే సార్. సో ఏంటి అంటే నిన్న ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారుల సమీక్షలో 2 అంశాలు చెప్పినట్టుగా పత్రికలో వచ్చింది. ఒకటి, బడ్జెట్ వాస్తవాలను ప్రతిబింబించాలి. 2, ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. ఏంటి రెండింటి సారాంశం ఏంటి? ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము శాసనసభకు సమర్పించిన శ్వేతపత్రంలో చెప్పింది ఏంటంటే బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఖర్చుకు మధ్య 20% తేడా ఉంది. ఎవరేజ్న 2014 తెలంగాణ వచ్చాక గ్యాప్ బిట్వీన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్స్ అంటే బడ్జెట్ అంచనాలకు వాస్తవాలకు మధ్య గ్యాప్ 82.3% ఉంది. సారీ, ఆ వాస్తవాలకు అంచనాలు బడ్జెట్ అంచనాలు బడ్జెట్లో వాస్తవంగా ఖర్చు పెట్టిన ఖర్చు వాస్తవంగా చేసిన ఖర్చు ప్రతిపాదించిన దాంట్లో 82.3% ఉంది. అంటే సుమారు 18% ఖర్చు చేయలే. అందువల్ల ఇంత గ్యాప్ ఎవరేజ్ అరౌండ్ 20% గ్యాప్ ఉంది. అంటే బడ్జెట్లో చెప్పిన దానికి రియాలిటీలో ఖర్చు చేసిన దానికి. సో అంటే వాస్తవిక అంచనాలు ఉండాలంటే ఆల్మోస్ట్ కొంత దగ్గరగా ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. మనకి ఇక్కడ సామాన్యులకు అర్థం కావాల్సింది ఏంటంటే బడ్జెట్ సందర్భంగా 3 గణాంకాలు సభకు ప్రవేశపెడతారు. ఒకటి బడ్జెట్ ఎస్టిమేట్, అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు. ఇప్పుడు ఫిబ్రవరిలో తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు. సో ఇది 2024 ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి. అంటే ఆల్వేస్ బడ్జెట్ ఈజ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. అది అంచనా అంటే ఏంటంటే ప్రతిపాదన. లేకపోతే ఏంటి బడ్జెట్ ఎస్టిమేట్ అంటే మాకు ప్రభుత్వానికి ఈ రకంగా ఆదాయం వస్తుంది, దీన్ని మేము ఈ రకంగా ఖర్చు చేస్తాం అని ముందుగా శాసనసభ ఆమోదం పొందే ప్రక్రియ. అయితే అనుకున్న రీతిలో ఆదాయం రాకపోవచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అనుకున్న రీతిలో ఖర్చు జరగకపోవచ్చు, ఎక్కువ ఖర్చు జరగచ్చు, తక్కువ ఖర్చు జరగచ్చు. అనూహ్యమైన అనుకోని ఖర్చులు కూడా మీద పడవచ్చు. అందువల్ల బడ్జెట్ ఎప్పుడు కూడా ప్రతిపాదనలే గనక వాస్తవిక ఖర్చులకు కొంత తేడా ఉంటుంది, కాదని ఎవరు అనలేము. కానీ తెలంగాణలో అది చాలా ఎక్కువ ఉంది, సుమారు 20% తేడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తేడా కన్నా, కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్కు ఉన్న తేడా కన్నా, ఇతర మేజర్ స్టేట్స్లో ఉన్న తేడా కన్నా కూడా ఎక్కువ ఉంది. కర్ణాటక, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో బడ్జెట్లో 100 రూపాయలు ప్రతిపాదిస్తే 100 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రంలో పేర్కొన్న గణాంకాలు. దీన్ని శ్వేతపత్రం, బీఆర్ఎస్ ప్రకటించిన శ్వేతపత్రం కూడా ఈ ఫిగర్స్ని ఏమీ డిస్ప్యూట్ చేయలేదు, ఖండించలేదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వివిధ సందర్భాల్లో ప్రభుత్వాల బడ్జెట్లపైన కామెంట్ చేస్తూ మీరు ప్రతిపాదించేది ఒకటి, ఖర్చు పెట్టేది ఇంకో రకంగా ఉంది అని చెప్తారు. ఏమవుతుందంటే బడ్జెట్తో ఇవాళ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్కు మనకు పూర్తి లెక్కలు వచ్చేది 2022-23 లాస్ట్ ఇయర్ది వస్తుంది. ఇప్పుడు మనం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చిలో ముగుస్తుంది. ఇది ముగియక ముందే బడ్జెట్ వస్తుంది 1 month. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు అందుబాటులో ఉంటాయి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలు ఉంటాయి. కానీ 2022-23 గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవిక అంచనాలు ఉంటాయి. అంటే 2022-23కి సంబంధించిన యాక్చువల్స్ ఉంటాయి. అంటే 2022-23 బడ్జెట్లో ఎంత ప్రతిపాదించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇవాళ లెక్కలు చూడొచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక 2 years లాగ్ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బడ్జెట్ ప్రతిపాదించినప్పుడేమో పత్రికల్లో హెడ్లైన్స్ ఉంటాయి, టీవీలో హెడ్లైన్స్ ఉంటాయి. అందువల్ల అది తమకు అనుకూలంగా ఉంటుంది, ప్రచారానికి ఉపయోగపడుతుందని భారీగా అంచనాలు వేస్తారు. అంచనాలు ఎలా వేస్తారంటే ఆదాయం ఎక్కువ చేసి చూపెడతారు, ఇన్ఫ్లేట్ చేసి. ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ చేసి చూపెడతారు. ఇన్ రియాలిటీ అది చెయ్యరు ఖర్చు.
ఎందుకంటే ఖర్చు చేయాలంది ఎవరికి తెలియదు, తర్వాత 2 ఏళ్ల ప్రక్రియ అది, బయటకు వచ్చే వరకు వాస్తవిక అంచనాలు వచ్చే 2 years పడుతుంది. సో అలా ఉండకూడదు అని మొదటిగా చెప్పారు. ఇది డెఫినెట్గా ఈ బడ్జెట్ డిసిప్లిన్ అంటారు, అంటే బడ్జెట్ క్రమశిక్షణను, బడ్జెట్ ప్రుడెన్స్ను కనుక కొత్త ప్రభుత్వము పాటిస్తే డెఫినెట్గా అప్రిషియబుల్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు అధిక సంవత్సరాలు, 1-2 సంవత్సరాల్లో దగ్గర దాకా వచ్చిన సందర్భం ఉంది, అధిక సంవత్సరాల్లో బడ్జెట్ అంచనాలకు భిన్నంగా ఖర్చు చేశారు. భిన్నంగా అంటే ఎక్కువ కాదు, తక్కువ ఖర్చు చేశారు. మొదటి ఫైనాన్షియల్ ఇయర్ తెలంగాణ వచ్చినాక 14-15కి అయితే 62% ఖర్చు చేశారు. కానీ అది లెక్క కిందికి రాదు, ఎందుకంటే అది మొదటి ఇయర్ కనుక తెలంగాణ ఆదాయము ఖర్చుల గురించి సరైన అంచనాలు లేవు కనుక చేశారు. తర్వాత కూడా బడ్జెట్ ఫిగర్స్ ఆర్ ఇన్ఫ్లేటెడ్ ఫర్ ఎ పొలిటికల్ పర్పస్ అనేది ఒక విమర్శ. సో దాన్ని అడ్రస్ చేస్తూ బడ్జెట్ కనుక సరిగా రూపొందిస్తే, క్రమశిక్షణ కనుక పాటిస్తే, ఆదాయ వ్యయాలను సరిగా అంచనా వేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలి. చేశారా లేదా అని ఇప్పుడు తెలియదు మనకు. 2026లో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్తో మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ కొత్త బడ్జెట్ చెప్పిన దానికి అనుగుణంగానే ఖర్చు చేసిందా లేదా అని. అందువల్ల ఇప్పటికైతే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశము, చేశారా లేదా 2 ఏళ్ల తర్వాత మనకు అర్థమవుతుంది. రైట్ సార్. ఇది అయితే ఇక్కడ చెప్పండి సార్, చెప్పండి, మీరు అడగండి. లేదు సార్, ప్రజలకు అర్థమయ్యే భాష అంటే ఏంటి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో అంటే ఇక రెండవ ఇక్కడ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బడ్జెట్ ఉండాలి అంటే అసలు మొదలు శాసనసభ్యులకు అర్థమయ్యేలా బడ్జెట్ ఉండాలి సార్, ప్రజలకు తర్వాత అది. సో అందువల్ల శాసనసభ్యులకు బడ్జెట్, దాని టర్మినాలజీ అర్థం కావాలి. సో అందువల్ల పారదర్శకంగా ఉండడం ఒక అంశము. ఇప్పుడు శ్వేతపత్రం ఉంది, వైట్ పేపర్లో ప్రతి పదం, వాడిన పదానికి వివరణ ఇచ్చారు. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్యలోటు అని వాడినప్పుడు ద్రవ్యలోటు అంటే ఏంటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని వాడారు, చేయబదులు అంటారు తెలుగులో. అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ అని వాడారు, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఇలా వివరణలు ఇస్తూ కూడా వైట్ పేపర్లో ఉంది. వైట్ పేపర్ చాలా సింపుల్గా ఎవరు చదివినా అర్థమవుతుంది, ఏ కాంప్లికేషన్ లేదు దానికి. సో అలాగే బడ్జెట్ కూడా బహుశా రూపొందించామని లెక్క కావచ్చు. ఎందుకంటే బడ్జెట్ ప్రజలకు సంబంధించిన వ్యవహారం, ఇదేదో రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారము, అధికారులకు నిపుణులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ప్రజల పైసా, ప్రజల కోసం ఖర్చు చేస్తున్న సందర్భం. అందువల్ల ఏ రకంగా ఖర్చు చేస్తున్నారన్నది క్లారిటీ ఉండాలి. ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తుంటాం, లిక్కర్ అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుంది, అంటే ప్రజలు మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఆదాయం వస్తుంది. మనం ఆ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ఆ లిక్కర్ తాగడం వల్ల ప్యాంక్రియాస్ చెడిపోతే దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఖర్చు పెడతాం. అంటే మందు తాగడం వల్ల ప్రజల నుంచి ఆదాయాన్ని పొంది, ఆ మందు తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ దానికి ఆరోగ్యశ్రీ ఖర్చు పెడతాం. ఖర్చు ఏదినాక కూడా వాడు చచ్చిపోతే వాడు భార్యకు పెన్షన్ ఇస్తాం. ఇది మనం చేస్తున్న ఎకనామిక్స్. అంటే ప్రజలను మందు తాగించి ఆదాయం సంపాదించుకొని ఆ వచ్చిన ఆదాయాన్ని ఆరోగ్యశ్రీ కింద వాడు తాగడం వల్ల వచ్చిన అనారోగ్యాన్ని సరి చేస్తానికి ఖర్చు చేసి, వాడికి అప్పటికీ సరియకపోతే వాడు చచ్చిపోతే వాడి భార్యకు ఇంత చూపించేది ఇస్తున్నాం. సో ఇది ఒకసారి ఆలోచించాలి. అందువల్ల ఎవ్రీ రూపీ ఎర్న్ బై గవర్నమెంట్ ఎలా ఎర్న్ చేస్తుంది, ఎవ్రీ రూపీ స్పెంట్ బై గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది, ఇది పారదర్శకంగా, సరళంగా, ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండడమే కాదు, బడ్జెట్ షుడ్ హ్యావ్ ఎ ఫిజికల్ రేషనాలిటీ, అంటే ఒక ఎకనామిక్ రేషనాలిటీ ఉండాలి. అంటే బడ్జెట్ అనేది కేవలం గణాంకాలు కాదు. బడ్జెట్ అనేది బడ్జెట్ ఈజ్ నాట్ ఎ సెట్ ఆఫ్ ఫ్యూ నెంబర్స్, స్టాటిస్టిక్స్ కాదు. బడ్జెట్లో ప్రభుత్వ హృదయం ఉండాలి, బడ్జెట్లో ప్రభుత్వ మేధస్సు ఉండాలి. మేధస్సు ఎక్కడుండాలి, ఉదయం ఎక్కడుండాలి. మేధస్సు ఎక్కడుండాలంటే ఎలా ఆదాయాన్ని సృజనాత్మకంగా ప్రజలపై భారము పడకుండా ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, ఇది బడ్జెట్లో మేధస్సు ఉండాలి. అంటే బడ్జెట్ షుడ్ హ్యావ్ ఎ క్రియేటివ్ ఇమాజినేషన్.
అంటే ప్రజలపైన భారం లేకుండా ఎలా ఆదాయాన్ని సంపాదించవచ్చు అని. సో రెండవది సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఆ హృదయం ఉండాలి. హృదయాన్ని చెప్పే ముందు మేధస్సు సంబంధించి ఇంకో అంశం కూడా, ఎక్కడ దుబారా ఖర్చు ఉంది, ఎక్కడ అనవసరం ఖర్చు ఉంది, ఎక్కడ అనుత్పాదక ఖర్చు ఉంది, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, అనవసరమైన ఖర్చు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు 200 కోట్లతో ముగిసే ప్రాజెక్టుకు 150 కోట్లు ఖర్చు చేస్తారు. ఆ 50 కోట్లు ఖర్చు చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఫలితాలు మనకు అందుబాటులో రావు, అవి అలాగే ఉండిపోతుంది. సో క్రిటికల్ గ్యాప్స్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటారు. సో దానికి అది అక్కడ పక్క పెట్టి మరో 200 కోట్లు ఇంకో దానికి కేటాయిస్తారు. అంటే ఒక పని పూర్తి కాకముందే మరో పని మొదలుపెట్టి ఇది అది కాకుండా ఉంటారు. సో అందువల్ల ఇలా ప్రజల ఖర్చు ఈ ఎక్స్పెండిచర్ అనేది ప్రొడక్టివ్గా ఉండాలి, ప్రూడెంట్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి, ప్రభుత్వ ఎఫిషియన్సీని రిఫ్లెక్ట్ చేయాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ 2 చోట్ల మేధస్సు ఉండాలి. అంటే ప్రజలపై భారం పడకుండా సంపాదించడం ఎలా, ప్రజల సంపాదన ప్రజల డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం ఎలా, ఇక్కడ మేధస్సు ఉండాలి. ఇక హృదయం ఎక్కడ ఉండాలి, హృదయం ఎక్కడ ఉండాలి అంటే ఎవరిపైన ఖర్చు చేయాలి, ఎందుకు ఖర్చు చేయాలి, ఆ ఖర్చు చేయడం ద్వారా సమాజానికి ఏ మేలు జరుగుతుంది, ఎలా ఖర్చు చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, ఎలా ఖర్చు చేస్తే ప్రజలకు ఫలితాలు వస్తాయి, అది హృదయానికి సంబంధించింది. అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ విత్ ద పీపుల్, సాధారణ ప్రజలపైన ప్రేమ, సాధారణ ప్రజలపైన అనురాగం, కష్టజీవులపైన శ్రమజీవుల పట్ల ఆ సాలిడారిటీ ఉండాలి బడ్జెట్లో. అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే హృదయం ఉంటుంది బడ్జెట్. ఇప్పుడు పేద బిడ్డలకు అల్పాహారం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఇది డబ్బు ఖర్చు, ఎందుకు పెట్టాలి, ఇంట్లో తినిరారా అంటే అది హృదయం లేని పని. అందువల్ల హృదయం ఎక్కడ ఉండాలి అంటే ఎవరికి అవసరం ఉంది గుర్తించి వారి కోసం ఖర్చు చేయాలి. అందువల్ల బడ్జెట్ రూపకల్పనలో మేధస్సు ఉండాలి, హృదయం ఉండాలి, శాస్త్రీయమైనటువంటి ఆలోచన సరళి ఉండాలి, ప్రజల పట్ల జవాబుదారితనం ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, సో ఇది ప్రజల డబ్బు, ప్రజల సంపాదన, ఇది ప్రజల కష్టార్జితం, ఇది ప్రభుత్వాలు ఆకాశాలకు వెళ్ళి ఈ డబ్బు తీసుకురావు, ప్రజల నుంచి ఈ డబ్బు వస్తుంది. అందువల్ల ఎవ్రీ రూపీ ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ మనీ, ఇట్స్ ఎ పబ్లిక్ మనీ, యువర్ ఓన్లీ ఎ ట్రస్టీ. ప్రభుత్వం కేవలం ప్రజల సొమ్ముకు ట్రస్టీ మాత్రమే. ఈ నిబద్ధతతో గనక బడ్జెట్ను రూపొందించగలిగితే డెఫినెట్గా అదొక క్రియేటివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. లేకపోతే మరికొన్ని గణాంకాలు, ఇంకొన్ని పథకాలు అధికార పార్టీ ప్రచార కరపత్రంలా, ఎన్నికల హామీ పత్రంలాగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.